బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. తెలంగాణలో వరుసగా దేవాలయాలపై దాడులు కొనసాగుతున్నాయి. భూపాలపల్లి జిల్లాలోని ఆలయంలో షాకింగ్ ఘటన వెలుగులోకి వచ్చింది. అంబటిపల్లి గ్రామంలోని అమరేశ్వర ఆలయంలో హనుమాన్ విగ్రహం దగ్ధమైంది. అవును, హనుమాన్ విగ్రహం దగ్ధం కావడం ప్రస్తుతం సంచలనంగా మారింది. స్థానికంగా రంగారెడ్డి జిల్లా జానంపేట బసవన్న దేవాలయంలో శివలింగం ధ్వంసమైంది. దాంతోపాటు శివలింగాన్ని ధ్వంసం చేసిన ఆ విజువల్స్ చూస్తే కనుక కాస్త ఇబ్బందికరంగా ఉంటుంది. ఆ విజువల్ మీరు చూస్తున్నారు. ఎక్కడా కూడా అదిగో మీరు చూడొచ్చు, పూర్తిగా దగ్ధమైన ఆ విజువల్. ఒక్కసారి ఆ లెఫ్ట్ సైడ్ బాక్స్లో మీరు చూస్తున్నారు, ఆ విగ్రహానికి నిప్పంటించారు. దాంతో ఆ విగ్రహం దగ్ధమైపోతున్న విజువల్స్. భక్తులంతా కూడా పూర్తిగా ఇప్పుడు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. హనుమాన్ విగ్రహానికి నిప్పు పెడతారా, హనుమంతుని విగ్రహానికి నిప్పంటిస్తారా అంటూ కూడా వాళ్ళు ఇప్పుడు ఆగ్రహం వ్యక్తం చేయడం జరుగుతోంది. దీని మీద వెంటనే విచారణ జరిపించాలంటూ కూడా వాళ్ళు అక్కడ డిమాండ్ చేస్తున్నారు. ఒక్కసారి విజువల్లో మీరు చూస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి ఆ విగ్రహం దగ్ధమైన ఘటన మీద స్థానికులు రియాక్ట్ అయ్యారు. వాళ్ళు ఏమన్నారో చూద్దాం. డిపార్ట్మెంట్ వస్తాయి కదా, ఇప్పుడు కొంత డిపార్ట్మెంట్ ఏమంటుంది, సింధూరము అగరబత్తుల వల్ల తరిగిపోయిందని వాళ్ళు రాస్తా ఉన్నారు. ఇది తగలబెట్టారు దుండగులు అని మీరు కాంప్లైంట్ ఇవ్వచ్చు కదా. మీరు రండి, ఇంతకన్నా పెద్ద ఇప్పుడు మీరు ఉన్న ఆఫీసర్ కదండి. ఈ దేవస్థానం మీద విగ్రహం తగల పడిపోతే ఆఫీసర్గా మీరు ఉన్నారు కదా, ఇన్ఛార్జి ఈవోగా. మీరు సందర్శిస్తే అందరికి వస్తారు, ఫోన్లతోనేది కాదు. నేను ఒక స్టేట్ అధ్యక్షుడిని, హైదరాబాద్ నుండి ఎందుకు వచ్చినా నేను ఉన్నాయి అది మీరు నేనేమన్నా అంటే బ్రహ్మోత్సవాలు అన్నీ వదిలిపెట్టాను. ఫస్ట్ ఇక్కడికి రండి, వచ్చి చూడండి. మీరు మీ స్వసత్వంతో మీరు కాంప్లైంట్ ఇవ్వాలి. అరే నా దేవస్థానంలో నేను ఉన్నటువంటి ఆఫీసర్గా ఉన్నటువంటి దేవస్థానంలో తగలబడిపోయిందని మీరు ఎందుకు ఇస్తున్నారు కాంప్లైంట్? కంట్రోల్ ఎండోమెంట్ డిపార్ట్మెంట్ అని ఉంది, అదే దేవస్థానంలో ఉంది. కాబట్టి దేవస్థానం ఆఫీసర్గా మీరు కాంప్లైంట్ ఇవ్వండి. ఎండోమెంట్ నుంచి వచ్చినట్టు మీరు నేనేమనుకుంటున్నా, జీతాల గురించి పనిచేస్తలేరు కదా. మీరు ఒక దేవస్థానం పునరుద్ధరణ గురించి మీరు చూస్తున్నారు కదా. ఇది రండి, కాంప్లైంట్ ఇవ్వండి. మాదేవ్పూర్లో ఎంత ఈ హిందూ సమాజానికి దరిద్రం ఎండోమెంట్ డిపార్ట్మెంట్. పైసలు కంపెనీలు కావు కదా, జీవన విధానము ప్రోత్సహించాలి కదా ఆఫీసర్లు. నేను ఎస్పీ గారితో కూడా మాట్లాడాను. ఆయన వారొక రకంగా చెప్తా ఉన్నారు. కాబట్టి మీరు అదే ఒక అగరబత్తులు, చెత్త బట్టలు తగిలిపోయినాయి, అందుకే అట్టుకున్నాను. ఒక రాతి విగ్రహం మీద అంత పెద్ద మంటలు వస్తున్నాయంటే పెట్రోల్ వేసి ఉంటారు కదా. జరిగింది. నేనేమన్నా అంటే దుండగులు కావాలని తగలబెట్టారు అని మీరు కాంప్లైంట్ ఇవ్వండి. నేను పలానా వ్యక్తి అని నేను చెప్తాను. ఆఫీసర్గా మీరు ఇవ్వండి, ఫస్ట్ కాంప్లైంట్ ఇవ్వండి. అట్లా అది ఏం కాదు, అన్నీ ఏమి ఉండదు. అవన్నీ పైన విగ్రహమే తగిలిపోయిందంటే అదే ఉంటుంది అండి. మీరు ఖచ్చితంగా మీరు కంప్లైంట్ ఇవ్వండి. ఆ కాపీ నాకు వాట్సాప్లో పెట్టండి. నేను ఓకే. ఇప్పుడు ఇంకొకటి నేను ఈయనే ఉన్నా ఏమండి, నేను ఓకే సంతోష్. ఇప్పుడు నేను ఇక్కడనే ఉన్నా, పాదాలు చెక్కలతో ఉన్నాయి. పాదాలు ఎందుకు కట్టుకోలేవు? పూర్తి తగిలిపోవాలి కదా. ఇక్కడ దీపం దాకుంటుంది, అది కూడా అట్టుకోవాలి కదా పూర్తిగా. కేవలం విగ్రహం పైన ఎందుకు అది పర్టికులర్గా పోసారు, అంటబెట్టారు. మీరు కాంప్లైంట్ అదే ఇవ్వండి. మీ శివరాములు బజరంగ దళ రాష్ట్ర కన్వీనర్. రాష్ట్రంలో గత 3 నెలల నుండి హిందువుల యొక్క విశ్వాసాల పైన, దేవాలయాల యొక్క విగ్రహాల పైన దాడులు నిరంతరం జరుగుతూ ఉన్నాయి. పట్టుబట్టినప్పుడు ప్రతిసారి పిచ్చోలని ప్రభుత్వం డిపార్ట్మెంట్ కూడా చెప్పడము ఇది చాలా బాధాకరము.
కేవలం హైదరాబాద్నే కాదు, తెలంగాణ అన్ని జిల్లాల అన్ని ప్రాంతాల్లో హిందువుల యొక్క విశ్వాసాలపైన దెబ్బతీయడం జరుగుతూ ఉంది. అమ్మవారు జై శ్రీరామ్. మీ శివరాంలో తెలంగాణ బజరంగ దళ్ కన్వీనర్. రాష్ట్రంలో హిందూ దేవాలయాలపైన విగ్రహాలపైన నిరంతరం దాడులు జరుగుతూనే ఉన్నాయి. ఆ దాడులను అరికట్టడంలో ఈ రేవంత్ రెడ్డి యొక్క సర్కార్ విఫలమైంది. ఇది హైదరాబాద్లో కాకుండా తెలంగాణ రాష్ట్ర నలుమూలల ఈ దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. రాత్రి భూపాలపల్లి జిల్లా మేడిగడ్డ పరిసర ప్రాంతంలో ఉన్నటువంటి అంబాటిపల్లిలో హనుమంతుని యొక్క విగ్రహం పైన పెట్రోల్ పోసి దగ్ధం. రైట్, అది సికింద్రాబాద్ మహాలక్ష్మి అమ్మవారి టెంపుల్ ఘటన మరొక ముందే రోజుకో చోట దాడులు ఇప్పుడు ఆందోళన కలిగిస్తోంది. భూపాలపల్లి జిల్లాలోని ఆలయంలో షాకింగ్ ఘటన వెలుగులోకి వచ్చింది. అంబటిపల్లి గ్రామంలోని అమరేశ్వర ఆలయంలో హనుమాన్ విగ్రహం దగ్ధమవుతున్న విజువల్స్ మీరు చూస్తున్నారు. ప్రస్తుతం భక్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. శివలింగాన్ని ధ్వంసం చేశారు గుర్తు తెలియని వ్యక్తులు. ఈ ఘటనలు ప్రమాదవశాత్తు జరిగాయా లేక దుష్ట శక్తుల పన్నాగమా అనే కోణంలో కూడా విచారణ జరుగుతోంది. మరి ముఖ్యంగా కేసు నమోదు చేశారు పోలీసులు. ఆలయాలపై దాడులను తీవ్రంగా ఖండిస్తున్న హిందూ సంఘాలు. మరి ముఖ్యంగా మా దేవుళ్ల పాలిట ఎందుకు ఇంత చిన్న చూపు? ఎండోమెంట్ శాఖ ఏం చేస్తోంది? అసలు ఎండోమెంటే మాకు శాపంగా మారింది, మాకెందుకు పనికి రాకుండా ఉంది అంటూ కూడా వాళ్ళు అక్కడ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇటువంటి ఘటనలు జరిగినప్పుడు ఎండోమెంట్ శాఖ స్పందించట్లేదు అనేది వాళ్ళు అక్కడ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇక స్పందించినప్పుడు మీరెందుకు, మీ వ్యవస్థ ఎందుకు అంటూ కూడా హిందూ సంఘాలు మండిపడుతున్నాయి. హిందూ సంఘాలు ఒకటే కోరుతున్నాయి, ఎండోమెంట్ శాఖ రియాక్ట్ అవ్వాల్సింది, ఎండోమెంట్ శాఖ కేసు నమోదు చేయాల్సింది, ఎండోమెంట్ శాఖ రియాక్ట్ అయ్యి దీని మీద ఏం చేయబోతుంది అనేది కమెంట్ చేయాల్సింది అంటూ కూడా వాళ్ళు అక్కడ డిమాండ్ చేస్తున్నారు. ఇటు షాద్ నగర్కి సంబంధించి కూడా ఓ ఘటన వెలుగులోకి వస్తుంది. దానికి సంబంధించి కూడా విజువల్స్ మరి కాసేపట్లో అందించే ప్రయత్నం చేస్తుంది ఆర్టీవీ. విజువల్స్ మీరు చూస్తున్నారు. ఇటు దేవాలయాలకు సంబంధించి షాద్ నగర్కి సంబంధించి విజువల్స్ మీరు చూస్తున్నారు. ఇక్కడ కూడా విగ్రహ ధ్వంసానికి సంబంధించి ఆ విజువల్స్ని వాళ్ళు అక్కడ చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. ఒకసారి ఇన్ డీటెయిల్గా దీని గురించి మరి కాసేపట్లో మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఒకసారి హనుమాన్ విగ్రహానికి సంబంధించి ఈ విజువల్కి వెళ్ళే ముందు హనుమాన్ విగ్రహానికి సంబంధించి అక్కడ ఏం జరిగిందనేది ఓసారి చూసే ప్రయత్నం చేద్దాం. ఒకసారి విజువల్స్కి వెళ్ళి అక్కడ స్థానికులు ఎండోమెంట్ శాఖ గురించి మాట్లాడుతున్నారు. ఒకసారి ఆ రియాక్షన్ చూద్దాం. ఆ రియాక్షన్ చూసిన తర్వాత మళ్ళీ నేను షాద్ నగర్ దగ్గరికి వచ్చే ప్రయత్నం చేస్తాను. ఒక్కసారి రియాక్షన్ చూద్దాం వాళ్ళది. ఆ తర్వాత షాద్ నగర్ ఘటనకు సంబంధించి మాట్లాడుకుందాం. మీరు కాంప్లీట్ ఇవ్వచ్చు కదా. మీరు రండి, ఇంతకన్నా పెద్ద ఇప్పుడు మీరు ఉన్న ఆఫీసర్ కదండి. ఈ దేవస్థానం మీద విగ్రహం దగ్గర పడిపోతే ఆఫీసర్గా మీరు ఉన్నారు కదా, ఇన్ఛార్జి ఈవోగా మీరు సందర్శిస్తే అందరికి వస్తారు. ఫోన్లతోనేది కాదు. నేను ఒక స్టేట్ అధ్యక్షుడిని, హైదరాబాద్ నుండి ఎందుకు వచ్చినా నేను ఉన్నాయి అది మీరు నేనేమన్నా అంటే బ్రహ్మోత్సవాలు అన్నీ వదిలిపెట్టాను. ఫస్ట్ ఇక్కడికి రండి, వచ్చి చూడండి. మీరు మీ స్వసత్వంతో మీరు కాంప్లీట్ ఇవ్వాలి. అరే నా దేవస్థానంలో నేను ఉన్నటువంటి ఆఫీసర్గా ఉన్నటువంటి దేవస్థానంలో తగలబడిపోయిందని మీరు ఎందుకు ఇస్తున్నారు కాంప్లీట్? వ్యక్తం చేస్తున్నాయి. ఇది షాద్ నగర్కి సంబంధించిన విషయాలు. ఒక్కసారి మీరు చూస్తే షాద్ నగర్ దగ్గర ఇక్కడ అది పాణమట్టం అంటూ ఉంటారు సాధారణంగా శివుడికి సంబంధించి. ఆ పైన శివలింగం ఉంటుంది. ఆ శివలింగాన్ని ధ్వంసం చేశారు. ఆ శివలింగం మీద దాడి చేశారు. శివుడి విగ్రహాన్ని ధ్వంసం చేశారు అంటూ కూడా అక్కడ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అక్కడి భక్తులు విజువల్స్ మీరు చూస్తున్నారు. అక్కడికి చేరుకున్నది అక్కడ చూపించే ప్రయత్నం చేస్తున్నారు. అంత మొత్తంలో అంత ఎత్తున ఉండేది. ఆ నేపథ్యంలో అక్కడ దాడి జరిగింది. దాడి చేసి ఆ విగ్రహాన్ని ధ్వంసం చేశారంటూ కూడా స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అక్కడికి చేరుకుంది పోలీసు శాఖ. పోలీసులు అక్కడికి చేరుకొని విచారణ చేస్తున్న ఆ విజువల్స్ మీరు చూస్తున్నారు. అసలు ఎవరొచ్చారు, అక్కడికి ఎలా వచ్చారు, ఎందుకు దాడి చేయాలనుకున్నారు? మరి ముఖ్యంగా కార్తీక మాసానికి సంబంధించి ఇక్కడ మాట్లాడుకుంటూ ఉంటారు. ఎందుకంటే కార్తీక మాసం శివుడికి అత్యంత ప్రీతిపాత్రమైన మాసం. దాంతోపాటు మరీ ముఖ్యంగా అయ్యప్ప స్వాములు కూడా అక్కడ పూజలు చేసుకుంటూ ఉంటారు, మందిరాలకు వెళ్తూ ఉంటారు. ఇటువంటి అత్యంత పవిత్రమైన మాసంగా భావిస్తూ ఉంటారు. ఇక్కడి నుంచి దాదాపుగా జనవరి వరకు కూడా ఇదొక పుణ్యకాలంగా భావిస్తూ ఉంటారు. ఈ నేపథ్యంలో హిందువుల మనోభావాలు తీవ్రంగా దెబ్బతీసేలా ఇలా దాడులు బ్యాక్ టు బ్యాక్. సికింద్రాబాద్ ఘటన, ఆ తర్వాత హనుమాన్ విగ్రహం మీద, అక్కడ అమ్మవారి మీద దాడి, ఆ తర్వాత హనుమంతుడి మీద దాడి.
ఇప్పుడేమో అయ్యవారి మీద దాడి. ఎక్కడికి పోతున్నది ఈ సమాజం అంటూ కూడా వాళ్ళు ప్రశ్నిస్తున్నారు. మరీ ముఖ్యంగా ఎండోమెంట్ శాఖను డిమాండ్ చేయడం జరుగుతోంది. హనుమంతుని విగ్రహం దగ్ధమవుతున్న విజువల్స్ మీరు చూస్తున్నారు. ఇప్పుడు షాద్ నగర్కి సంబంధించి షాద్ నగర్ ఘటనకు సంబంధించి వాళ్ళు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మీరు చూడొచ్చు, ఇదిగోండి. ఒకసారి నేను మీకు చూపించే ప్రయత్నం చేస్తున్నాను. ఒక్కసారి ఇదిగో, ఇది షాద్ నగర్కి సంబంధించి, అలాగే భూపాలపల్లికి సంబంధించి. ఇక్కడ షాద్ నగర్లో శివాలయం, శివుడి విగ్రహాన్ని ధ్వంసం చేస్తున్న విజువల్స్ గురించి ఇక్కడ భక్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అట్ ద సేమ్ టైం ఇక్కడ మీరు గమనిస్తే కనుక ఇదిగోండి, హనుమంతుడి విగ్రహం దగ్ధమవుతోంది. ఈ దగ్ధమవుతున్న విజువల్కి సంబంధించి మీరు చూడొచ్చు, ఎవరు ఇంతటి దుస్సాహసానికి పాల్పడ్డారు. ఈ కథనానికి సంబంధించి ఒక మాట అయితే చెప్పాలనుకుంటున్నాను. ఈ కథ మిమ్మల్ని కాస్త కలవరపరచవచ్చు, అయితే మిమ్మల్ని కలవరపాటుకు గురి చేయడం ఆర్టీవీ ఉద్దేశం కాదు. కానీ ఇటువంటి కథనాలు చూసినప్పుడు కాస్త కలవరపాటుకు గురయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి దీనికి సంబంధించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పి ఆర్టీవీ సూచించడం జరుగుతోంది. పేరు మఠం అమర్నాథ్ స్వామి. మా నాన్నగారు పేరు మఠం చంద్రశేఖరయ్య గారు. 10-15 సంవత్సరాల కిందట కాలం చెందారు. ఈ దేవాలయము మడుపతి బుచ్చయ్య గారు పూజా కార్యక్రమాలు నిర్వహించేవారు. తను గత ఒక 15 డేస్ కిందట తను మరణించడం జరిగింది. తర్వాత మా చిన్నాన్నగారు అయినటువంటి రుమాండ్ల చంద్రశేఖర్ గారు ప్రతినిత్యం వచ్చి ఈ దేవాలయంలో పూజా కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంటారు. అయితే ఈరోజు మార్నింగ్ రావడం జరిగింది. వచ్చి ఇక్కడ పూజ చేద్దామని వస్తే ఇక్కడ శివలింగం లేదు, గణపతి మాత్రం అక్కడ సైడ్కు పడేశారు. వచ్చి లేదు అని చెప్పేసి పక్కన ఉన్నటువంటి నాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. చూస్తే అక్కడ గణపతి పక్కన ఉంటే తెచ్చి అక్కడ పెట్టాం, శివలింగం మాత్రం లేదు. కాబట్టి ఇది అతి పురాతనమైనటువంటి కొన్ని వందల సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి బసవಣ್ణ దేవాలయం. మా వీరశైవులందరికీ కూడా ఎలాంటి శుభకార్యం జరగాలన్నా ఇక్కడ ఈ దేవుణ్ణి వచ్చి దర్శించుకున్న తర్వాతనే ఇతరత్ర శుభకార్యాలు అనేటటువంటివి నిర్వహించుకోవడం జరుగుతుండేది. మరి అలాంటి పురాతనమైనటువంటి శివలింగాన్ని మరి ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు తీసుకెళ్లారు. కాబట్టి అలాంటి వ్యక్తులపై చట్టరీత్యమైనటువంటి కఠినమైనటువంటి చర్యలు తీసుకోవాలని మనస్ఫూర్తిగా పోలీస్ శాఖ వారిని కోరుకోవడం జరుగుతుంది. కాబట్టి అందరూ కూడా ఈ పోలీస్ శాఖ వారిపైన కఠిన చర్యలు తీసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకోవడం. ప్రతినిత్యం అనుమానం అంటే ఎవరిపైన లేదండి. అందరు కూడా వచ్చి ఇక్కడ బోర్ ఉంది కాబట్టి నీళ్లు పట్టుకునేటటువంటి వాళ్ళు. మరి ఎవరు తీసుకెళ్లారు అనేటటువంటిది ఆ భగవంతునికి తెలుసు, తీసుకెళ్లినటువంటి ఆ వ్యక్తులకే తెలుసు. కాబట్టి అలాంటి వ్యక్తులపైన కఠినమైనటువంటి చర్యలు తీసుకోవాలని నేను చెప్పడం జరుగుతుంది. నేను షాద్నగర్లో మఠాధికారిని కాబట్టి ఇలాంటి సంఘటనలు మరొకటి దేవాలయం ఇప్పుడు అన్న దగ్గర ఇది చిన్నగా ఉండే సార్, చిన్నగా అయింది కదా అనేసి పెద్ద లింగం పెడతామనే ఉద్దేశంతో ఇంకోటి ఏంటంటే దండేశ్వరుడు అభిముఖంగా అనిపిస్తుంది. భిన్నం కావడం వలన బయట పెట్టింది. కొత్త విగ్రహాలు తెచ్చిన బయట లేదు కదా కదా. బోర్ ఎవరంటే వాళ్ళు వస్తారట నీళ్ళ కోసం ఓపెన్ చేస్తారు. ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి.